హాయ్ వ్యూవర్స్. వాస్తవానికి ఇది క్యాటర్స్ డివోషన్ ఛానల్ ఇవ్వాలి బంగారం టాపిక్ కాబట్టి, బట్ ఎస్పీలో ఇస్తున్నా. ఎందుకంటే నేను నిన్న చెప్పినట్టు చెప్పాను, నవ్వు వస్తుంది, ఏమనుకోవద్దు. అరే బంగారం అసలు వాడెవడో వచ్చి 90,000 పైచిలుకున్న 10 గ్రాముల బంగారం 56,000కి వచ్చిందంటే ఎలా నమ్మారు అసలు? ఎవరెవరో వీడియోలు పెడితే నా కర్మకాలేక నేను కూడా చేయాల్సి వచ్చింది. 50,000 బంగారం దిగొస్తుందా, నిజమేంటి అని. నిన్న కూడా వీడియోలో కింద కామెంట్స్ కూడా వచ్చినాయి. అంత వచ్చింది ఎంత వచ్చింది అన్నప్పుడు 2-3 కామెంట్స్ పెట్టారు, నాకు నచ్చింది. 80,000 వస్తేనే గ్రేట్, ఇక అంతకుమించి రాదని. నిన్న నాకు సబ్స్క్రైబర్ మార్నింగ్ లైవ్లో కూడా అడుగున్నారు, సరే గోల్డ్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎంత తగ్గొచ్చు ఏంటని. అది నేను సరిగా పట్టించుకుని ఆ తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టారు, సార్ ఆల్రెడీ గోల్డ్ ప్లాన్లో ఉన్నాము, వీఆర్ ఇన్ కేరళ, సో ట్రైంగ్ టు బై ఇట్, ఇప్పుడు తీసుకోవాలా తగ్గిద్దా ఏంటన్నప్పుడు నేను చెప్పినాను, ఓ పని చేయండి, ఏప్రిల్ ఎండింగ్ వరకు ఆగుతానంటే ఆగండి, ఈలోపు కూడా ఒక టార్గెట్ పెట్టుకోండి. ఇదిగో ఇంతకు వస్తే నేను కొనుక్కుంటా, 85,000 75,000 ఒక టార్గెట్ పెట్టుకోండి, అంతకు వస్తే తీసుకోండి. అదర్వైజ్ ఏప్రిల్ మంత్ ఎండ్ వరకు ఆగండి. ఈ మధ్యలో కూడా మరలా ఒకవేళ రేటు పెరిగితే, ఈ రేటుకి వస్తే అంటే దిస్ పెరిగింది, అమ్మో తగ్గినట్టు దగ్గర మళ్ళీ పెరిగింది ఏంటి, ఇంకా పెరిగిద్దేమో అని మీకు అనిపిస్తే తీసేసుకోండి. ఎప్పుడైనా మీ మనస్సాక్షిని బట్టి ఫాలో అవ్వండి అని చెప్పాను. మరి ఏప్రిల్ ఎండింగ్ వరకు ఎందుకు ఆగండి అని అంటున్నారు కదా మీరు, ఎందుకు ఆగాలండి అన్నారు. ఏప్రిల్ మంత్ ఎండ్ వరకు ఆగండి అన్నాను కదా, ఎందుకండి అన్నారు. నేను చెప్పింది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు కూడా మీకు అదే చెప్తున్నాను. ఏప్రిల్ మంత్ ఎండ్కి వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి మార్కెట్లకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇంటర్నల్గా వచ్చేసి మన కంపెనీలు ఉన్నాయి కదా, అవి వాళ్ళ యొక్క ఎండ్ క్వార్టర్ ఫలితాలు ఇచ్చేస్తాయి, అంటే వాళ్ళ యొక్క కంపెనీ లాభాలన్నీ కూడా ప్రకటించేస్తాయి. అండ్ ఫైనాన్షియల్ స్టార్ట్ అయిపోయి 1 మంత్ అయిపోతుంది. ఈ ట్యాక్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ట్రంప్ది, అది క్లారిటీ వచ్చేస్తుంది. అన్ని దేశాలు ఎక్కడెక్కడ సెటిల్డ్ అయిపోతాయి. అప్పుడు తగ్గటమా పెరగటమా ఏంటి అనేది ఒక స్టెబిలిటీ అనేది బంగారానికి వస్తుంది. ఇది నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు కూడా మరలా చెప్తున్నా, ఒక రేటు పెట్టుకోండి, ఈ రేటుకి తగ్గితే కొనుక్కోవాలి, రైట్, అమ్మ పెరిగేటట్టు ఉందరో ఈ రేటుకి వచ్చింది కొనుక్కుందాం అని పెట్టుకోండి. ఎందుకంటే నిన్న మొన్న గడిచిన 9 రోజుల గ్యాప్లో 4,500 5,000 తగ్గింది, ఇదిగో పెరిగింది మరలా. ఇదే విషయం నేను చెప్పా, ఏమని, బంగారం మీరు ఎంత తవ్వుతూ బయట పెడుతూ ఉన్నా ఇదే వీడియో నిన్న ఇచ్చాను, కాబట్టి క్రాస్ చెక్ చేయండి. ఇదే అంశం చెప్పా, క్యాట్ డివోషన్లో ఇచ్చా వీడియో. బంగారం ఇప్పుడుగా తవ్వేశారు, అందుకని రేటు తగ్గుతుందని చెప్పేశారు కొంతమంది. ఒరే మీకు దండవరయ్యా, బంగారం ఏమి తవ్వగానే మళ్ళీ కొత్తగా పుట్టుకురాదు, ఇంక ఉండదు. ఉన్నదే తవ్వేశారు, కొత్తగా ఇంక పుట్టదు. అప్పుడేంటి, ఈ ఉన్నదే అమ్ముకోవాలి. అప్పుడేంటి, ఆల్రెడీ ఆయా దేశాల యొక్క సెంట్రల్ బ్యాంకులు ఏం చేస్తున్నాయి, రిజర్వ్ బ్యాంకులు బంగారాన్ని కూడా దాచిపెట్టేసుకుంటున్నాయి. ఎందుకంటే రేపటి రోజు విదేశీ మారక ద్రవ్యాలు లేనప్పుడు, ఫారిన్ రిజర్వ్స్ లేనప్పుడు బంగారమే వాళ్ళకి అక్కడికి వచ్చేది. ఆల్రెడీ దేశాలు బంగారాన్ని కొన్ని దాచేస్తున్నాయి, జనాల కొన్ని దాచేస్తున్నారు. బంగారమా ప్రొడక్షన్ అంటే గట్టికుంది అనుకుందాం, రిజర్వ్స్ లేవు, నిల్వలు లేవు భూముల్లో, రేటు పెరగకుండా ఎలా ఉంటుంది? ఇదే మొక్క నేను చెప్పా. కాదు కదా మీరు తప్పు చెబుతున్నారు బాబు, నేను ఎక్స్పర్ట్ కాదయ్యా, కానీ ఒక జర్నలిస్ట్గా బేసిక్ సెన్స్ ఉంది నాకు. సో మరలా చెప్తున్నాం, తగ్గటం అంటే ఇప్పుడు వచ్చేసి ఈరోజు 710 రూపాయలు పెరిగింది, 24 క్యారెట్ 10 గ్రాములు, 90,440 రూపాయలు ఉంది మార్కెట్లో. నెక్స్ట్ 22 క్యారెట్ గోల్డ్ 650 రూపాయలు పెరిగింది. నిన్న 80,250, ఇది 650 అంటే 90 కదా, 82,000, 650 రూపాయలు పెరిగింది. 82,900 రూపాయలు ఉంది. ఏది 22 క్యారెట్ 10 గ్రాములు. 24 క్యారెట్ 10 గ్రాములు వచ్చేసి 90,440 ఉంది. టిస్ట్ ఏంటంటే వెండి 1,000 రూపాయలు తగ్గింది. వెండి వచ్చేసి 1,02,000 1,03,000 దగ్గర ఉంది. పర్లా, వెండి కొంచెం అటు ఇటు చెప్పిన ఏం కాదు నేను, ఎందుకంటే వెండి ఒక్కొక్క మార్కెట్ బట్టి మారుతూ ఉంటుంది. విజయవాడ ఒక రేటు, గుంటూరులో రేటు, విజయవాడ గుంటూరు ఒకలాగా ఉందేమో, హైదరాబాదు విజయవాడ వైజాగ్ 3 చోట్ల 3 రేట్లు ఉంటాయి వెండి. బట్ బంగారం హైదరాబాద్ ఒక రేటు, విజయవాడ ఒక రేటు, మన వైజాగ్ ఒక రేటు ఉంటుంది, మళ్ళీ చెన్నై కలకత్తా అవి వేరే ఉంటుంది. సో అరౌండ్ 5 minutes అవ్వస్తుంది, క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. బంగారం పెరుగుతుంది తప్ప తగ్గదు. ఒకవేళ తగ్గినా జస్ట్ కొంచెమే తగ్గుతుంది, ఇంకా తగ్గినా ఇది కాసేపు అంతే. అందుకే నేనేమంటానంటే, ఇదిగో తగ్గుతుంది అంటే ఒక రేటు పెట్టుకోండి, పెరుగుతుందంటే ఒక రేటు పెట్టుకోండి, పెరుగుతుందంటే అమ్మ ఇంకా పెరిగిద్దామా కొనుక్కోండి, తగ్గుతుంది అంటే అరే మనం అనుకున్న రేటుకి వచ్చిందిరా కొనేసుకోండి. బంగారం మాత్రం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. రానున్న రోజులలో భూమి, బంగారం ఈ రెండే ఖచ్చితంగా బెస్ట్ డిమాండ్ ఉండేది. భూములకు సంబంధించి కొంచెం డిమాండ్ అటు ఇటు ఉండొచ్చు కాక, బంగారం మాత్రం ఎవర్ గ్రీన్ డిమాండ్ అంతే.